ఆయన పార్టీకి చెందిన అధికార ప్రతినిధులు, నాయకులు, ఆయన అభిమానులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక అపరదాన కర్ణుడుగా, కలియుగ శిబి చక్రవర్తిగా, ఒక దేవుడిగా, చేతికి ఎముకే లేని ఒక వ్యక్తిగా చిత్రీకరించడం చూస్తుంటే నవ్వు వస్తుంది. ఉంటాను ఇప్పుడు నా మీద వాళ్ళిద్దరిని నేనే చూసుకోవాలి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇలా కౌలు రైతుల కింద, ఆత్మహత్యల కింద ఇలాగా ఇట్లా ₹1,00,000 డొనేట్ చేస్తారు అని చెప్పేసి టీం మెంబర్స్ వచ్చి ఇట్లా పేరు యాడ్ చేసుకొని వచ్చారండి. అయితే ఎంతో కొంత మాకు పాపకి చదువుకు ఉపయోగపడింది కదా అని చెప్పేసి 10th అండి, లాస్ట్ రోజు సోషల్ ఎగ్జామ్ రోజు అమ్మాయి ఎగ్జామ్ రాసి ఇంటికి రాగానే సౌమయ్య ఇంటికాడ ఉన్నాడండి. నమస్తే, జీవీఆర్ టాక్స్, లోకం తీరు. కొంతమంది వైసీపీ బ్యాచ్ వాళ్ళు అధికార ప్రతినిధులు అంటారా, లేకపోతే అశుద్ధం తినే బ్యాచ్ అంటారా అర్థమే కాదు. బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్ ఇచ్చినవి ఫేక్ విరాళాలు, జన సైనికులు వాళ్ళు ఏదో దానకర్ణుడు అని చెప్పేసి పొగుడుకుంటున్నారు, అంతా అబద్ధమే అని చెప్తారు. మరి సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చిన చెక్కు పేక్ చెక్క, మరి సైనిక బోర్డుకి ₹1,00,00,000 ఇచ్చాడు పేక్ చెక్క, ఉదుత్ తుఫాన్లో 50 లక్షలు ఇచ్చాడు పేక్ చెక్కుల, మరి ఇప్పటం గ్రామంలో ఇచ్చాడు. మరి డబ్బులు వాళ్ళు మాట్లాడలేదే, మాకు ఇవ్వలేదని చెప్పేసి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీకు చెప్పేవాళ్ళ అవి పేక. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు ₹1,00,00,000 చెక్కు, అది పేక్ చెక్క. ఎందుకు పుడతాము, ఎందుకు పెరుగుతామో, ఎందుకు వచ్చి బయటకు వచ్చి మాట్లాడతామో అర్థమే కాదు. ఈ వైసీపీ బ్యాచ్కి నాయకుడు అంతే ఉన్నాడు, ఆ బ్యాచ్ అంతే ఉంది. వీళ్ళకి ఒక సిగ్గు ఎగ్గు అనేది ఉన్నదే ఉండదు. ప్రజలేమన్నా